ఇక తెలంగాణలో వరద నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వరదల నష్టంపై పలు విజ్ఞప్తులను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వరదలతో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఖమ్మం మున్నేరు పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించడంతోనే అక్కడి వరద నివారణకు శాశ్వత పరిష్కారం సాధ్యమని కేంద్ర బృందానికి తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా కేంద్ర బృందం భేటీ అయ్యింది. మొన్నటి వరదల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీవ్ర నష్టం జరిగిందని, మానవీయ కోణంలో ఆదుకోవాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు పొంగులేటి. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, తెలంగాణలో వరద నష్టంపై సమీక్షించిన కేంద్ర బృందం ఏం నివేదిక ఇచ్చింది? అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్రానికి? రైట్, 2 రోజులుగా కేంద్ర బృందం వరద నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తుంది. దీనిలో సూర్యాపేటతో పాటుగా హుజూర్ నగర్, అట్లాగే ఖమ్మం, కొత్తగూడెం, దాంతోపాటు మహబూబాద్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. సో 2 బృందాలుగా విడిపోయిన కేంద్ర బృందం 2 రోజులు, నిన్న అట్లాగే మొన్న 2 రోజులు కూడా ఈ వరద నష్టాన్ని పరిశీలించింది. ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వాటి మొత్తాన్ని కూడా పరిశీలించింది. దాని తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సెక్రటేరియట్లో భేటీ అయ్యారు. సో ఈ సందర్భంగా వరద నష్టానికి సంబంధించిన వివరాలను కేంద్ర బృందానికి సీఎం చెప్పారు. దాంట్లో భాగంగానే దాదాపుగా ప్రాథమిక అంచనా ప్రకారం 5,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అనుకుందాం. కాకపోతే ఇప్పుడు మాత్రం 9,003 కోట్ల మేర నష్టం జరిగిందనేది ఇప్పుడున్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. సో దీనికోసం కేంద్ర బృందం కేంద్రానికి సిఫార్సు చేయాలి, దీనికి వెంటనే నిధులను విడుదల చేసేలా చేయాలనేది అయితే ముఖ్యమంత్రి కోరారు. అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మున్నేరు వాగుపై రిటైనింగ్ వాల్ ఒకటే పరిష్కార మార్గం అనేది కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దాంతోపాటుగా ఈ న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు వెంటనే ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండే విధంగా, శాశ్వత నిధి ఉండే విధంగా కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, ఆర్థిక భరోసా కావాలని కోరారు. దాంతోపాటుగా ఎక్కడైతే నిర్వాసితులు అయ్యారో, సో ఎక్కడైతే ఇళ్లను కోల్పోయి ఎక్కువ మొత్తంలో నష్టపోయారో వాళ్ళందరినీ రాష్ట్రం నుంచి ఆల్రెడీ మేము ఆదుకుంటున్నాం, కేంద్రం నుంచి కూడా ఆదుకునే విధంగా సహాయం చేయాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వరద నష్టానికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత, కేంద్ర బృందంతో మీటింగ్ అయిపోయిన తర్వాత, ఈ నివేదిక పూర్తిగా తెప్పించుకున్న తర్వాత అవసరమైతే నేను వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా ప్రధాని మోడీతో కూడా మాట్లాడతాను, కలిసి విజ్ఞప్తి చేస్తాను అని కేంద్ర బృందంతో సీఎం కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో సీఎం ఒక మాట కూడా చెప్పారు. అతి తక్కువ సమయంలో వర్షాలకు సంబంధించిన సమాచారం వచ్చింది, వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయి. సో ఆ టైంలోనే మేము రియాక్ట్ కావాల్సి వచ్చింది. సో ఇక నుంచి వెంటనే రియాక్ట్ కావడానికి, లేకపోతే రిహాబిలిట్ చేయడానికి కానీ, రెస్క్యూలు చేయడానికి కానీ ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఇక్కడ స్టేట్లో ఒక రెస్క్యూ టీమ్ని, ఎస్డీఆర్ఎఫ్ని ఫామ్ చేయాలనుకుంటున్నాం. దానికి కూడా కేంద్రం నుంచి సహాయం అవసరమని కోరారు. సో మొత్తానికైతే 2 రోజులుగా కేంద్ర బృందం పర్యటించిన వివరాలన్నింటినీ ముఖ్యమంత్రితో డిస్కస్ చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి ఏవైతే మొదటగా 5 కోట్ల మేర నష్టం జరిగింది అని చెప్పారు, ప్రాథమిక నష్టాన్ని అధికారులు తెలిసారో, దాన్ని 9 కోట్ల మేర నష్టం జరిగింది అని పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చి చూపించారు. మొన్న బృందం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే ముందే సిఎస్ శాంతకుమారి ఆధ్వర్యంలో అందరు అధికారులు కూడా, అటు ఎంఏయుడికి సంబంధించి కానీ, లేకపోతే రెవెన్యూ, పోలీస్, ఈ అందరూ కూడా ఈ కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. సో ఆ సమీక్ష సమావేశంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపించారు. ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు, దీంట్లో రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, పంట పొలాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ వంతెనలు తెగిపోయాయి, ఇవన్నీ కూడా ఒక క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సో కేంద్ర బృందం ఇచ్చే నివేదికను బట్టి కేంద్ర సహాయం ఉంటుంది అనేది అయితే ముఖ్యమంత్రి చెప్పారు. సో దానికి మీరు కంప్లీట్గా సహాయం చేయాలి, దీనికోసం అయితే సహకరించాలనేది అయితే సీఎం కోరారు. రైట్ ప్రభాకర్.